ఎక్స్క్యూజ్ మీ సార్, Yes, come in. ఇన్కమ్ ట్యాక్స్ ట్యాక్స్ ఫైల్ ఫైల్ చేయాలి చేయాలి సార్. ఐటీఆర్ 1 అంట, 2 అంట 3 అంట. 4 అంట వామ్మో, వాయో. అసలు ఏం చేయాలో అర్థమే కావట్లేదు సార్. అవును సార్, కొంచెం మీరే ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మాకు. సో ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, జూలై కూడా వచ్చేసింది. అండ్ చాలా మందికి ఏ ఫామ్ ఫిలప్ చేయాలో కొంచెం కూడా ఐడియా లేదు. సో ఐటీఆర్ 1 చేయాలా, ఐటీఆర్ 2 చేయాలా, ఐటీఆర్ 3 చేయాలా, ఐటీఆర్ 4 చేయాలా, ఐటీఆర్ 5 చేయాలా, కొంచెం కూడా నాలెడ్జ్ లేదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే శాలరీతో పాటు ట్రేడింగ్ కూడా చేసి ఉంటారు. సో కొంతమంది శాలరీ ఇన్కమ్ ఉంటుంది, దాంతోపాటు షేర్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ కొనడం కానీ, లేదంటే షేర్స్ పర్చేస్ చేయడం కానీ అవి చేసి ఉంటారు. సో ఏదో ఫామ్ 16 వచ్చేసింది, ఇంక ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేయాలా, ఏ ఫామ్ వచ్చింది, ఏ ఫామ్ ఫిలప్ చేయాలా, అసలు ఐడియా లేకుండా సో నాకు ఫామ్ 16 ఉంది కాబట్టి నేను ఐటీఆర్ 1 ఫైల్ చేసేస్తా, నా పని అయిపోయింది అనుకుంటున్నారు. కానీ ఎవరైతే శాలరీతో పాటు ట్రేడింగ్ ఉంటుందో వాళ్ళు ఫైల్ చేయాల్సిన ఫామ్ ఐటీఆర్ 2 కానీ ఐటీఆర్ 3 కానీ, వాళ్ళు డిపెండింగ్ ఆన్ ద ట్రాన్సాక్షన్. సో ఐటీఆర్ 1 ఎవరు చేయాలి, ఐటీఆర్ 2 ఎవరు చేయాలి, ఐటీఆర్ 3 ఎవరు చేయాలి, 4 ఎవరు చేయాలి, 5 ఎవరు చేయాలి, నీతో పాటు మీ అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ వీడియో చూడండి.